జగన్ సర్కార్పై మరోసారి విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నమ్మి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో రౌడీయిజం చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలను నష్టపరిచారని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని దోచేశారని మండిపడ్డారు. జగన్ ఇచ్చే డబ్బులకు ఆశపడితే భవిష్యత్తు పాడైపోతోందన్నారు. ఎన్నికల్లో గెలుపు కూటమిదేనన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గన్నవరంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనా తీరును ఎండగట్టారు. రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడొద్దు. ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు, దానికి పడకండి. 2000 రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కూటమి ధర్మం, నేను ధర్మం కోసం పోరాడుతున్నా. ధర్మందే గెలుపు, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ, మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల. అందరికీ, ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరంలోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను. జగన్ కథలు చెప్తాడు, క్లాస్ వార్ కథలు చెప్తాడు. క్లాస్ వార్ ఉన్నాడు, ఏం చేశాడు? కూర్చోబెట్టి సారా కొట్లు పెట్టాడు, సారా ఫ్యాక్టరీలు పెట్టాడు, 40,000 కోట్లు దోచేశాడు. భవన నిర్మాణ కార్మికులు కండను కరిగించి రక్తాన్ని ధారపోసి మనందరం కలిసి ఒక 450 కోట్లు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తే సంక్షేమ నిధిని దోచేసిన వ్యక్తి నేను. మీకు ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు దారి పొడవుతా నాకు నమస్కారాలు తెలియజేస్తుంటే వారికి ఒకటే చెప్తా ఉన్నాను. భవన నిర్మాణ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. సంక్షేమ నిధిని తిరిగి రాగానే మీ అకౌంట్లు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. రాష్ట్ర హితువు కోసం